హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. 12వ పీఆర్సీ మరియు ఐఆర్ గురించిన ప్రకటన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంబరాల్లో ఉద్యోగులు అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే 12వ పీఆర్సీ మరియు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటన అండి. సో ఉపాధ్యాయ పెన్షనర్స్కు మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 12వ పీఆర్సీ కదలిక అయితే రాబోతుందండి. తమ కళలో సాకారం అయితే కానున్నాయి. అంటే జీతాలు మరియు పెన్షన్లు అయితే భారీగా పెరగనున్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఇది గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. మనము స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యోగ సంఘాలతో అయితే భేటీ అవుతా అని చెప్పేసి ఈ మంత్ ఎండ్ లోపల, ఈ నెల ఆఖరి లోపల అయితే ఉద్యోగ సంఘాలందరితో కూడా భేటీ అవుతానని హామీ ఇచ్చున్నారు. ఉపాధ్యాయ పెన్షన్కి సంబంధించి ఆర్థిక అంశాలు మరియు ఇతర ఆర్థికేతర అంశాలపై సుదీర్ఘ చర్చ అయితే జరగనుంది. ముందుగా ఐఆర్పై ఉపాధ్యాయ సంఘాల సమావేశం అనంతరం చర్చించి నిర్ణయం తీసుకుంటారని అయితే తెలియవచ్చిందని. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహణ, వీటి తర్వాత సంఘాలతో సమావేశము. తర్వాత బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మరొక గుడ్ న్యూస్, నిబంధనల ప్రకారము కాంట్రాక్టు పోస్టులను రెగ్యులరైజ్ చేసే దిశగా అయితే అవకాశం. సో ఏపీ సీఎం అయితే ఈ దిశగా ఆరాధిస్తున్నారండి. ఏదైతే కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నారో వారిని రెగ్యులరైజ్ చేయడానికి అయితే ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇక ఐఆర్పై ఉపాధ్యాయ సంఘాల సమావేశం అనంతరం చర్చించి నిర్ణయం తీసుకుంటారని అయితే చెప్తున్నారు. 19 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వీటి తర్వాతే ఉద్యోగ సంఘాలతో అయితే సమావేశం ఉండబోతోంది. కేజీబీవీలో 4594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మార్చవచ్చని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే మనకు తెలుస్తోంది. మరి ఏపీ ఉపాధ్యాయులకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల ఆఖరులో గల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు వెల్లడించాయండి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు శుక్రవారం చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అతి త్వరలోనే అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి మన ఛానల్లో అప్డేట్ చేయబోతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.